సార్ జూమ్లో ఉన్న క్యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బిఎస్ కుమారి. నేను వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. నాకు హెల్త్ కంప్లైంట్స్ ఏమీ ఉండేవి కాదు, కానీ ఒకరోజు సడన్గా నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఆ బ్యాక్ పెయిన్ ఎలా ఉండేదంటే అసలు నేను కూర్చోలేకపోయేదాన్ని, నిలబడలేకపోయేదాన్ని, నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని. చాలా విపరీతమైన పెయిన్. నేను 27 years నుంచి టైలరింగ్ చేస్తున్నానండి. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది కాదు. ఆ పెయిన్ భరించలేక నేను 8 హాస్పిటల్కి వెళ్ళాను. 12 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. కానీ నాకు ఆ, అసలు ఎంత మెడిసిన్ వాడినా ప్రాబ్లం ఏంటో తెలియలేదండి. నాకు 36,000 ఓన్లీ టెస్ట్లకే అయింది. ఆఖరికి ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది ప్రాబ్లం ఏంటి అని. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటుందేమో, వాళ్ళు నాకులాగే సఫర్ అవుతున్నారేమో అని చెప్పి నేను ఆ, నా రిజల్ట్ షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నా ప్రాబ్లం ఏంటంటే నాకు లంబర్ స్పైన్లో స్పైన్ కిందన లంబర్ స్పైన్లో L4 L5 అంటారు కదా, ఆ ప్లేస్లో బోన్ లోపల బ్లడ్ క్లాట్ అయిందండి. ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం వలన నాకు అసలు అది ఆ బోన్ అసలు నాకు సపోర్ట్ చేసేది కాదు. పక్కకి తిరగడానికి, కూర్చోవడానికి, పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంత పెయిన్ అంటే అసలు ఇంకా నేను ఆ పెయిన్కి నేను భరించలేకపోయేదాన్ని. డాక్టర్లు అయితే ఏమనేవారంటే అసలు దీనికి మెడిసినే లేదు మేడం, దీనికి ఆపరేషన్ కూడా లేదు, మేమేమి చేయలేము అని చెప్పారు. ఇంకా నేను నా ఏజ్ 45 years అండి. నేను అనుకున్నాను నా లైఫ్ ఇంక క్లోజ్ అయిపోయింది, కనీసం నా పని కూడా నేను చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాను అని అసలు నిజంగా చాలా మెంటల్గా చాలా అప్సెట్ అయిపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఆ, నేను హోమియో వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్, చాలా మెడిసిన్ వాడినా నాకు అసలు ఎక్కడ రిజల్ట్ లేదు. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడితే పెయిన్ తగ్గేది. ఆ పెయిన్ తగ్గడానికి ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవద్దు, కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పారు. దానికి టాబ్లెట్లు వాడడానికి నాకు భయం. నేను ఈ క్యూర్సెల్ 20 days యూజ్ చేశానండి. ఈ 20 days యూజ్ చేసిన తర్వాత అమేజింగ్ రిజల్ట్ అండి. అసలు నేను ఎంత పెయిన్తో 3 months అసలు నేను బెడ్ బెడ్ మీదే ఉన్నాను. అలాంటిది 20 days తర్వాత నాకు అసలు పెయినే లేదు. నేను ఈ బ్యాక్ పెయిన్ కని వాడాను ఆ, ఈ క్యూర్సెల్. అయితే అంతకుముందు నాకు 2.5 years నుంచి గొంతు ఇన్ఫెక్షన్ ఉండేదండి. అది frequent గా వస్తూ ఉండేది. ఎంత మెడిసిన్ వాడినా అది నాకు తగ్గేది కాదు. వారం వారం నేను మెడిసిన్ తీసుకునేదాన్ని. రోజుకి 13 రకాల టాబ్లెట్లు వాడేదాన్ని. ఆ, 3 రకాల సిరప్లు వాడేదాన్ని. అసలు నాకు ఆ గొంతుకు ఉరుపు ఎలా ఉండేదంటేనండి, అసలు క్యాన్సర్ ఏమో అని అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా భయపడ్డాము. ఏది మింగనిచ్చేది కాదు. ఏ వాటర్ తాగాలన్నా, ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా విపరీతమైన పెయిన్ ఉండేది, దగ్గు ఉండేది. అసలు ఇంకా అసలు భోజనం కూడా తీసుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అది ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉండేది. మెడిసిన్ వాడుతూ ఉన్నా అది తగ్గేది కాదు. నేను ఈ బ్యాక్ పెయిన్ కని ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత 5 days కండి నిజంగా అమేజింగ్ రిజల్ట్. 5 days కి నాకు పెయిన్ కంప్లీట్ గా గొంతు వరకు తగ్గిపోయింది. అసలు ఈ రోజుకి ఆ పెయిన్ లేదు. నిజంగా ఈ క్యూర్సెల్ అసలు ఎంత మంది హెల్త్ కంప్లైంట్స్ తో బాధపడుతున్న వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందండి. మరి ఈ క్యూర్సెల్ కనిపెట్టిన డాక్టర్ ఫ్రెడ్ జిల్లా గారికి, ఈ సౌత్ ఇండియా తీసుకొచ్చిన లైన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ క్యూర్సెల్ సెల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడాల్సిందేనండి. ఇది మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. నిజంగా ఈ క్యూర్సెల్ దొరకడం వలన నేను మంచి హెల్త్ తీసుకున్నాను. అలాగే ఎంతమంది నాలాంటి కంప్లైంట్స్ తో బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యూర్సెల్ వాడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సూపర్ మేడం, చక్కగా వివరించారు. నిజంగా పెయిన్ భరిస్తున్నప్పుడు ఆ బాధపడుతున్న వాళ్ళకే తెలుస్తుందండి అది. ఆ మీరు దాన్ని చక్కగా వాడి మీ రిజల్ట్ ని అందరి కోసము కోరుకున్నారు, అది కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ఇంకా బాగా ఉపశమనం పొందాలని మరొకసారి కోరుకుంటున్నాము. ఓకే. ఆ సర్దార్ బాషా గారండి, సర్దార్ బాషా సార్. Sir, sir, good morning, sir. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. Sir, my voice is audible, sir. ఆడిబుల్ నా అండి, మీ వీడియో voice- కూడా ఆడిబుల్. యా, చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నా పేరు సర్దార్ భాష. నేను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి మాట్లాడుతున్నాను.
యాక్చువల్లీ క్యూర్షెల్ అనేది ఎలా పనిచేసిందంటే సార్, మేజర్గా నా ఫ్యామిలీలో ఫస్ట్ నేను తీసుకున్న రోజే ఫస్ట్ నా బ్రదర్కి ఇచ్చాను సార్. మా బ్రదర్ ఏంటంటే యాక్చువల్లీ 1997లోనే, అంటే 1990లో ఫీవర్ వచ్చి కోమాలో వెళ్ళి ఒక 5 days తర్వాత ఆయన మళ్ళీ స్పృహలోకి వచ్చి పూర్తిగా మెంటల్లీ అయిపోయిండే. మెంటల్ పేషెంట్గా ఉంటే ఆయనకి ఎర్రగడ్డలు చూపించాము, మొత్తం చాలా చోట్ల చూపించాము, అన్ని చోట్ల మొత్తం ఈసీటీ అంటే సార్ కరెంటు తలకు పెట్టి మొత్తం టెస్ట్ అది చేస్తారన్నమాట. అది చేయడం వల్ల నెర్వస్ ప్రాబ్లం వచ్చి ఆయనకు మాటలు కూడా సరిగా వచ్చేవి కాదు. చాలా వణుకుతూ వణుకుతూ మాట్లాడుతుండే. ఆయనకు అసలు మాటలు వస్తలేకుండా అసలు యాక్టివ్గా నడవలేకుంటున్నాడు. ముందు ఉన్న చోటే ఉండిపోతుండే అసలు అన్నమాట. ఆ ప్రాబ్లం ఉండేది మేజర్గా. ఆయనకి నేను క్యూర్సెల్ వాడించాను సార్. అద్భుతంగా అసలు 3 ప్యాకెట్లు అయిపోయినాయి. అంటే ఒక 60 days సార్. పర్ డే 1 మాత్రమే యూజ్ చేయించాను, మామూలుగా ఎర్లీ మార్నింగే. అలా యూజ్ చేయించడం వల్ల మా అన్నకి ఇప్పుడు మాటలు చాలా మంచిగా వస్తున్నాయి. అంటే మామూలు మనం ఎట్లా నార్మల్గా ఎట్లా మాట్లాడుతున్నామో అలా మాట్లాడుతున్నాడు. లేకుంటే మూగవాళ్ళు మాట్లాడంట అసలు ఇట్లా ఇట్లా అంటే అసలు మాటలు ఎవరికి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటి కావు. అలా అంత బాగా మాట్లాడుతున్నాడు సార్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మగారికి ఇచ్చాను సార్. మా అమ్మగారు వచ్చేసి డైజెస్టివ్ ప్రాబ్లం, ఆమెకి ఏమి తిన్నా కూడా వామిటింగ్ అయ్యేది. అసలు ఈ క్యూర్సెల్ అనేది వాడినప్పటి నుంచి మా అమ్మగారికి ఎప్పుడు కూడా వామిటింగ్, అంటే ఏమి తిన్నా కూడా అయిపోద్దిరా, ఏముందిరా ఇన్ని రోజులు ఎన్నెన్నో తెస్తుంటివి, ఏమేమో తెస్తుంటివి, అసలు ఎన్ని టాబ్లెట్స్ తెస్తుంటివి, ఏం టానిక్లు వాడిస్తుంటివి, ఎన్ని డాక్టర్లు చూపిస్తేవి, కానీ నాకు ఉపశమనం కలగలేదురా. ఇప్పుడు మాత్రం ఇది నాకు నిజం నాయన, అసలు ఇంత మంచి ప్రోడక్ట్ తెస్తా, ఇది దీంట్లో ఏం పెట్టినాడో కానీ ఆ దేవునికి అల్లాకే తెలుసు, కానీ ఎంత బాగా పనిచేసింది, నాకు చాలా బాగుందప్ప ఆరోగ్యం ఇప్పుడు అని చెప్పి మా అమ్మగారు అన్నారు సార్. నాకు 100 కోట్లు వస్తే కూడా హ్యాపీ ఉంటుందో లేదు, కానీ మా అమ్మగారు ఆ మాట అనడం వల్ల నాకు క్యూర్సెల్ మీద అస్సలు అంత నమ్మకం కలిగింది సార్. నేనే ఈ ప్రోడక్ట్, అన్ని ప్రోడక్ట్ లాగా ఈ ప్రోడక్ట్ అని నేనే లైట్ తీసుకున్నాను సార్ వాస్తవంగా అంటే. అసలు ఆ, ఇంకోటి వచ్చేసి సార్, నా భార్య వాళ్ళ అమ్మకి, అంటే మా అత్తగారికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఆమె అయితే ఒకటి దాచిపెట్టుకుంది. రోజు మోషన్ వెళ్తే మోషన్ లో బ్లడ్ పోయేది ఆమెకు. కానీ దాన్ని ఆమె ఏమోలే మామూలే అని చెప్పి ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ అన్ని తీసుకొని వస్తుంటే డాక్టర్ల దగ్గర బయాప్సీ టెస్ట్ చేపిస్తే అది కొలన్ క్యాన్సర్ అని తేలింది సార్. కొలన్ క్యాన్సర్ ఆమెకు కూడా 3rd స్టేజ్. ఓన్లీ 1.5 monthలో ఈమె చనిపోద్ది, ఖచ్చితంగా మీరు రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇది ఖచ్చితంగా కీమోథెరపీ ఖచ్చితంగా చేయించాలి. నెలలో 3 కానీ 6 కానీ అట్లా చేయాల్సి వస్తుంది మొత్తం మీద. ఈ కీమోథెరపీలు చేయించుకుంటే ఈమె మిగలదు అని చెప్పినారు సార్. హాస్పిటల్స్, చాలా హాస్పిటల్ చూపించాము అది కూడా. మా అత్తగారికి ఇప్పుడు చూడండి సార్, అసలు ఇది నేను కళ్ళు మూసుకుని అత్త, ఇది నీకు ఒక అమృతం అనుకో, నా మీద నమ్మకం ఉంటే నువ్వు దీన్ని రోజు ఒకటి పొద్దున్నే, ఎట్లా నువ్వు పొద్దున్నే బ్రష్ చేయకముందే లేచిన వెంబడే ఖచ్చితంగా నువ్వు దీన్ని నాలుగు కింద వేసుకొని తర్వాత ఆఫ్టర్ 15 minutes తర్వాత నువ్వు గోరువెచ్చని నీళ్ళు తాగి మామూలు రోజు వాటర్ ఒకటి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలా. నీకు ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే మెడిసిన్ డాక్టర్లు ఇచ్చినారో అవి వాడుతూ దీన్ని వాడుతా అంటని చెప్పి నేను చెప్పాను మా అత్తగారికి. మా అత్తగారికి 1.5 నెలకి చనిపోతుంది అన్న ఆమె 3rd స్టేజ్ క్యాన్సర్ సార్ అది. ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్ గా టెస్ట్ చేయించాం సార్, విత్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అసలు అద్భుతంగా సార్, ఏముంది ఈమెకి ఏమి లేదు కదా, అసలు క్యాన్సర్ అనేది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉందని చెప్పారు, స్టార్టింగ్ స్టేజ్ లో. అయితే రీబ్యాక్ అయింది సార్ క్యాన్సర్ కూడా. అసలు ఇటువంటి ప్రోడక్ట్ సార్, అసలు మా ఫ్యామిలీలో మొత్తం మా భార్య నా భార్య అక్క చెల్లెలు 5 మంది అందరు కూడా, మా సడుకులు అందరు, మా ఫ్యామిలీ ఎంటర్ ఫ్యామిలీ అందరూ వండర్ అయిపోతున్నారు. అసలు ఏముందిరా నెమ్మని, అసలు ఇంత మంచి ప్రోడక్ట్ మాకే అసలు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఏమైంది అది, దీనివల్లే బాగా అయిందా లేకుంటే అల్లా బాగా చేసినాడు ఏంటి అనేది అద్భుతంగా అందరూ వండర్ అవుతున్నారు సార్. అందుకే అసలు సార్ ఈ ప్రోడక్ట్ గురించి మనం చెప్పడం వేరు, దీన్ని వాడి దీని యొక్క రిజల్ట్ అనుభవించి తర్వాత మనం చూడడం వేరు సార్. ఇది ఇంకోటి, మా ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మా భార్యకు కూడా వాడిస్తున్నా సార్, మైగ్రేన్ హెడేక్ ఉంది ఆమెకు. మా పిల్లలకి కొంచెం, మా పెద్ద అబ్బాయికి వచ్చేసి పింపుల్స్ ఉన్నాయి, మా పిల్లల్ని కూడా వాడిస్తున్నాను. కంటిన్యూగా ఒక ఫుడ్ లా తీసుకుంటున్నాం సార్ అందరి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు ప్రెజెంట్. సార్ ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ అందించిన మన లయన్ సార్ గారికి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా కడుపులో ఉన్న బిడ్డతో సహా సార్కి, ఈ కంపెనీ క్యూర్సెల్ వారికి అందరూ రుణపడి ఉండాల్సిందే సార్. ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో అంత అద్భుతమైన రిజల్ట్ ఉంది సార్. దీని గురించి మనం ప్రోడక్ట్ గురించి చెప్పడం కాదు సార్, వాడి రిజల్ట్ ఫీల్ అయ్యి మిగతా వాళ్ళతో షేర్ చేస్తే అప్పుడు తెలుసుది సార్. సార్ దీంట్లో మహా అద్భుతం సార్, అసలు ఇది సంజీవని అంటే సంజీవని కాదు సార్, ఇంకా అంతకన్నా మించిన ఏదైనా పేరు ఉంటే కూడా పెట్టచ్చు సార్. అటువంటి ప్రోడక్ట్ సార్ ఈ క్యూర్సెల్ అందించిన ఆ, లయన్ సార్ గారికి సార్. ఎస్ ఎస్ అండి.
భాష గారు ఎక్స్ట్రాడినరీ అండి. నిజంగా మీరు చేసిన సాహసం అంటే మీరు చెప్పిన ఈ రిజల్ట్ చాలా చాలా అద్భుతం, చాలా చాలా అద్భుతం. గ్రేట్ అండి, గ్రేట్. నిజంగా అసలు వాళ్ళతో సార్ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఇంత గొప్ప రిజల్ట్, ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఒక చిన్న వీడియో చేయండి. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మనం చిన్న 2 వీడియోస్ వేసాం కదా, అట్లాగా ఆ వీడియోస్ అందరికీ మనం పంపిస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ భాష గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. రాజేష్ కుమార్, కోడి రాజేష్ కుమార్ గారు. అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి, చూడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ అండి, వాయిస్ వీడియో 2 క్లియర్. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ అండి. నా పేరు కోడి రాజేష్ కుమార్ సార్. నేను కర్నూలులో ఉంటాను సార్. నాకు గత 8 సంవత్సరాల నుంచి ఒక చిన్న సమస్య ఉంది సార్. అదేంటంటే నాకు మోకాలు నొప్పి ఉంది సార్. అంటే గట్టిగా ఒక 4 అడుగులు వేసినా, ఒక 10 మెట్లు ఎక్కినా కూడా నాకు ఎలాగుందంటే, నేను నీగాడు వేసుకుంటే తప్ప నువ్వు ఇంకా నడవలేవు, పెయిన్ కిల్లర్ వాడాలి అని ఆర్థోపెడిక్ డాక్టర్స్ చెప్పారండి. కానీ మొండిగా పని చేయాల్సి వస్తుంది. రీసెంట్ గా నాకు పాప పుట్టిందండి, 2 ఏళ్ళు మా పాపకి. పాప పేరు సమృద్ధిని. ఆ పాప ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ పాప ఆడుకోవాలనుకుంటుంది. ఆమె ఆడుకోవాలనుకుంటుంది, బాగుంది. కానీ నేను ఆమెతో పాటు పరిగెట్టలేకపోతున్నాను, ఆమెతో పాటు ఫుట్బాల్ కానీ ఏదో అసలు ఆట ఆడలేకపోతున్నాను సార్. అలాంటి పెయిన్ లో నాకు నంద్యాల నవీన్ గారు పరిచయం అయ్యారండి. ఆయన నాకు ప్రొడక్ట్ ఇచ్చారు. నాకు ముందు నమ్మకం కలగలేదండి, ఎందుకంటే నేను చాలా కంపెనీస్లో చూశాను ప్రోడక్ట్ని. కానీ ఆయన చెప్పారు ఒకటే మాట, సార్ మీరు ముందు వాడండి, వాడి చూడండి సార్, వాడిన తర్వాతే మీరు ఏమన్నా చెప్పండి సార్ అంటే, సార్ వాడతాను సార్ ఖచ్చితంగా, వాడిన తర్వాత మీరు నాకు కాల్ చేయొద్దు సార్, నేనే మీకు చెప్తాను సార్ అని చెప్పాను. ఆయన మీద నమ్మకం కలిగింది, ఆయన నాకు ప్రోడక్ట్ ఇచ్చారు. ఆ ప్రోడక్ట్ సార్ నేను వాడిన 4వ రోజు సార్, నిజంగా చెప్తున్నాను సార్, 4వ రోజు నాకు 50% పైన పెయిన్ నాకు మొత్తం పోయింది సార్. ఎందుకంటే నీ గార్డు వేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా హైఫినాక్ పీ వేసుకుని నిద్రపోవాలి సార్. నేను పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు సార్. అయినా కూడా నాకు గత్యంతరం లేని పరిస్థితి. 4వ రోజు నాకు 50% పెయిన్ వచ్చిందండి. ఇవాళకి నాకు దాదాపుగా 13వ ప్యాకెట్ అండి. అంటే ఒక ప్యాకెట్లో శాచెట్ అండి, 13వ శాచెట్. ఇప్పటికి మొత్తం 90% పెయిన్ పోయింది సార్. అసలు థ్యాంక్స్ అండి. అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ నా జీవిత కాలంలో నేను చూస్తా అని ఎప్పటికీ అనుకోలేదండి, కలలో కూడా అనుకోలేదండి. అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ నేను చూశాను, ఇప్పుడు నేను వాడాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను సార్. ఈ ప్రోడక్ట్ నాతో పాటుగా మా మిస్సెస్ కూడా వాడుతున్నారు సార్. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం మా మేడం డెలివరీ అయిందండి. ఆ డెలివరీ కూడా చాలా కష్టంగా అయింది. నార్మల్ డెలివరీ అయిందండి. ఆ నార్మల్ డెలివరీ దాదాపుగా 8 గంటలు ప్రసవ వేదన పడి తను డెలివరీ అవ్వడం జరిగింది. మా మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే క్యూర్ సెల్ ప్రోడక్ట్ వాడే ముందు వరకు కూడా ప్రతిరోజు చిన్న సమస్య, చాలా చిన్న సమస్య యాక్చువల్గా, ప్రసవ వేదన వల్ల వచ్చిన నొప్పి, పెల్విక్ గిర్డిల్ పెయిన్ అంటారండి యాక్చువల్గా దాన్ని టెక్నికల్ టర్మ్స్లో. అమ్మాయి ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ అన్నా వేసుకోవాలి, లేకపోతే నేను కాపడమన్నా పెట్టాలి, ఆమె పని నేను తోడుగా ఉండి చేసి పెట్టాలి సార్. ఇప్పుడు నాకు అవసరం లేదు సార్, ఎందుకంటే మా మేడం నా రిజల్ట్ని చూసింది. నేను వాడుతున్న రోజు నుంచి ఆమె కూడా వాడించాను సార్. మేడం మా మిస్సెస్ గారికి ఆల్మోస్ట్ ఇప్పుడు 60% పెయిన్ రిలీవ్ అయింది సార్. మా మేడం తన పని తాను చేసుకోగలుగుతుంది సార్. బట్టలు ఉతుకోగలుగుతుంది, అంట్లు తోమగలుగుతుంది, ఇల్లు మొత్తం చిమ్ముకోగలుగుతుంది సార్. అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ సార్ మాకు దొరకడం మా అదృష్టం అనుకుంటాను సార్. నా జీవిత కాలంలో ఇలాంటి ప్రోడక్ట్ నేను చూడలేను అనుకున్నాను, ఇప్పుడు ఆ అద్భుతాన్ని చూశాను సార్. ఇలాంటి ఒక ప్రోడక్ట్ నాకు అసలు యాక్చువల్గా పరిచయం చేసినటువంటి నంద్యాల నవీన్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను సార్. ఎంత రుణపడి ఉంటాను నేను చెప్పలేను సార్, అసలు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే సార్ నాకు అంత ఆనందం కలిగింది ఇప్పుడు మా మేడం మొహంలో కానీ, మేడం నన్ను చూసినా నా మొహంలో కానీ మా మేడం ఏం చెప్తుందంటే, చాలా సంతోషంగా ఉందబ్బా, అసలు చాలా బాగుంది, నేను మా వాళ్ళకి అందరికీ చెప్తాను, థ్యాంక్ యూ అని చెప్పాను సార్ నేను యాక్చువల్గా. మా నంద్యాల నవీన్ గారికి అసలు చాలా చాలా రుణపడి ఉంటాను సార్. సార్ చాలా థ్యాంక్ యూ సార్. వాళ్ళ అప్లైనర్ అయినటువంటి మన కుదూరు శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. మనందరి అప్లైన్ అయినటువంటి టీమ్ లయన్ మెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్.
అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్. ఇలాగా నిజంగా మీరు ఇంత సంతోషమైన ఉత్సాహంతో మీరు చెప్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా చక్కటి రిజల్ట్ చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ కూడా మీరు ఎవరైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఓకే, నెక్స్ట్ అండి భవానీ గారు, జింక భవానీ గారు. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒక్కసారి చూడండి. ఎస్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. Yeah. క్యూర్సర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ భవానీ ఫ్రమ్ తిరుపతి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మేడం, క్లియర్ అండి. సార్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు మే ఎండింగ్ అలా యాక్సిడెంట్ అయింది సార్. మేజర్ యాక్సిడెంట్, సారీ, మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. బ్రిస్ట్ జాయింట్, నెక్స్ట్ అంటే మీకు కనిపిస్తుందా? ఫోటో చూపించడానికి ట్రై చేశాను. ఎస్ ఎస్ మేడం, ఇలా క్లియర్. బ్రిస్ట్ జాయింట్ అయ్యి అవునండి, చాలా అంటే కనిపిస్తుంది. మల్టిపుల్ క్రాంప్స్ సార్. లోపల రాడ్ పెట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత సర్జరీ చేశారు. హలో సార్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అయితే నీ జాయింట్ తర్వాత బాగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి సార్. రిస్ట్ కానివ్వండి, రైట్ లెగ్, తర్వాత మజిల్ క్రాంప్స్, అంటే ఒకటి కాదు సార్, చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. యాక్సిడెంట్ అయిన అదే రోజు సర్జరీ చేశారు. చేసిన తర్వాత స్టిచెస్ ఒక 14 స్టిచెస్ ఏమో పడ్డాయి సార్ చేతికి. డిశ్చార్జ్ అయ్యి ఒక 10 డేస్ తర్వాత ఒక అక్క వచ్చారు మా ఇంటికి, అంటే మా కజిన్ సిస్టర్ వచ్చారు. వస్తూ వస్తూ కాల్ చేశారు అనమాట. నీకు ఇష్టమైన ఒక వస్తువు తీసుకొస్తున్నాను, నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను అని ఫోన్ చేసింది. చేస్తే సరే ఏంటోలే అనుకుని అక్క రా అని చెప్పాను. వచ్చారు అక్క, నన్ను చూడడానికి వచ్చారు. వస్తూ వస్తూ మామూలుగా అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా తీసుకొస్తారు కదా సార్ పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు. అలా కాకుండా అక్క క్యూర్సెల్ తీసుకొని వచ్చారనమాట. యాక్చువల్లీ ఆ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ నేను ఆల్రెడీ ఒకరి దగ్గర చూసాను. నేను ఉండేది మెడికల్ ప్రొఫెషన్. సో చూసాను, వేరే ఒకరు అడ్వైస్ చేశారు, మేడం మీరు ఇలా జరిగింది కదా, సర్జరీస్ అయ్యాయి కదా, మీరు క్యూర్సెల్ అనేది వాడండి, మీకు రిజల్ట్ బాగుంటుంది, అది ఇది అని చెప్పారు. చెప్తే నేను పెద్దగా తీసుకోలేదు, ఎందుకనంటే ఇలాంటివి చాలా చూసాను సార్. ఆంబే అని అవేవో చాలా ప్రోడక్ట్స్ చూసాను. సో ఏందో వీళ్ళు ఏదో ప్రమోషన్స్ చెప్తారు, మనం ఎందుకు పట్టించుకోవాలని పెద్దగా మైండ్ చేసుకోలేదు. వచ్చాను ఇంటికి, డిశ్చార్జ్ అయ్యి ఒక 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. అక్క వచ్చారు చూడడానికి. అక్క పేరు నవరత్న, తను నా కజిన్ సిస్టర్. సో తను వచ్చి రావడమే క్యూసెల్ తీసి బయట పెట్టింది. ఇదోరా నీకు తీసుకొచ్చాను, ఇది వాడు, నీకు చాలా త్వరగా క్యూర్ అవుతావు అనేసానంటే, నేను ఏంటక్క ఇది, ఇంతకు ముందు కూడా ఎక్కడో విన్నాను ఈ ప్రోడక్ట్ ని, మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఏంటి, అసలు ఏంటిది అని అంటే, లేదు నువ్వు వాడి చూడు నీకు తెలుస్తుంది అంది. సరే ఏమో చెప్తుంది కదా, ఇంక ఇచ్చింది బలవంతంగా, వాడకపోతే బాగుండదేమో అని 3rd డే నుంచి స్టార్ట్ చేసా. తను ఇచ్చిన 3rd డే, అప్పటికి కూడా స్టార్ట్ చేయలే, నమ్మలే ఆ ప్రోడక్ట్ ఏంటి ఏమని. దాని గురించి గూగుల్ సెర్చ్ చేశాను, రీసెర్చ్ చేశాను. అంత మెడికల్లో ఉండే వాళ్ళం కదా, అంత ఈజీగా నమ్మము. సో అన్ని సెర్చ్ చేసి 3rd డే ఓకే చూద్దాము, ఎందుకు అక్క ఇంత స్ట్రాంగ్ గా చెప్తుంది, సో గూగుల్ రివ్యూస్ కూడా బాగుంది కదా అని ట్రై చేశాను సార్. ట్రై చేసిన ఒక 10 డేస్ తర్వాత నేనే అక్కకి మళ్ళీ తిరిగి కాల్ చేశాను. కాల్ చేసి ఏంటి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, దేనికి ఇంత బాగా వర్క్ చేస్తుంది అక్క, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, అప్పుడు అన్ని చెప్పుకొచ్చింది అనమాట. అక్క ఇలా ఇలా ఉంటుంది, ఇది దీని గురించి అని చెప్పి మొత్తం ఎవ్రీథింగ్, తన దీని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లిటరలీ సార్ నేను చెప్తాను, ప్రోడక్ట్ అని కాదు కానీ, బిజినెస్ లోకి ఎంటర్ అయ్యామని కాదు కానీ, ప్రోడక్ట్లు అయితే నిజంగా సార్ చాలా చాలా దమ్ము ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అసలు ఎలా చెప్పాలో కూడా నాకు నిజంగా అయితే నోట్లో మాట రావట్లేదు. అందులో వీడియోలో ఉన్నాను, మాట్లాడడానికి కొద్దిగా షై ఫీల్ అవుతున్నాను. సో ఇంకోటి ఏంటంటే సార్, యాక్సిడెంట్ అయ్యి నేను నిజంగా ఇంకా లైఫ్ లేదు, కోల్పోయాను ఇంకా లైఫ్ ని అనుకునే ఒక మూమెంట్ లో క్యూర్సెల్ నాకు అందడము, దాన్ని నేను వాడటము, అంటే సెల్ఫ్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తే వినడం కానీ అది అంత కరెక్ట్ కాదు సార్. ఏదైనా మనం ఏదైనా వాడి ఎక్స్పీరియన్స్ అయితేనే దాంట్లో ఏముంది అని మనకు అర్థమవుతుంది. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఒక ప్రోడక్ట్ సార్ ప్రతి ఒక్కరికి చాలా ఎసెన్షియల్ అయిపోయింది. ఎందుకంటే ఇది అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది సైంటిఫిక్ గా చూస్తే సార్,
చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, అంటే ఒక వీడియోలో చెప్పలేము, అన్ని రీజన్స్ ఉన్నాయి దీంట్లో. యాక్చువల్లీ డెత్ వరకు వెళ్ళి చావుని చూసి వచ్చి మళ్ళీ రికవరీ ఇంత త్వరగా రికవరీ అవుతాను అనేది మాత్రం నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంక ఇంతకన్నా ఏం చెప్పాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు సార్. బెటర్ దెన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత యూజ్ చేయడం కన్నా రాకముందే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో క్యూర్ సెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులని అనుకుంటున్నాను సార్ నేను. గాడ్ గిఫ్ట్ అసలు మనకి ఇప్పుడున్న ఈ సొసైటీకి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి ఇలా ఒక ప్రోడక్ట్ మన చేతికి రావడము ఏంటి, ఆల్ ప్రాబ్లమ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది అసలు అమేజింగ్ సార్. ఆ వర్డ్ అసలు అమేజింగ్. అయితే 100% ఇది క్యూసెల్ అయితే 100% వర్త్. అండ్ ఇంకేం చెప్పలేను సార్, వర్త్ అంతే. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మీకు కూడా. రియలీ గ్రేట్ మేడం, వెరీ గ్రేట్ రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండి, శ్రావణ్ గారు. శ్రావణ్. ఓకే. నాగరాజు ఏకేపి అండి. ఎస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు, అనకాపల్లి జిల్లా చోడవరం నుంచి మాట్లాడుతున్నానండి. యాక్చువల్గా లాస్ట్ మంత్ 25న వెంకట్రావు గారని యలమంచిలి నుంచి వచ్చారు. వారు నాకు ఈ ప్రోడక్ట్ని పరిచయం చేయడం జరిగింది. నేను 10 years నుంచి డయాబెటిక్ పేషెంట్నండి. డయాబెటిక్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ అందరికీ అనుభవమే. ఎందుకంటే ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ సండే వచ్చింది. సండే వచ్చినప్పుడు ముందు టెస్టిమోనియల్స్ వినమని చెప్పడం జరిగింది వెంకట్రావు గారు. సో టెస్టిమోనియల్స్ విన్నప్పుడు వీళ్ళు అంత ఉత్సాహంగా చెప్తూ ఉంటే, ఏంటి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎంత ఉత్సాహంగా అన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా చెప్పడం ఏంటి, నిజంగా ఇది అంత పవర్ఫుల్లా అని నేను ఆశ్చర్యపోయాను. వినేటప్పుడైతే నమ్మలా. కానీ ఆయన ప్రోడక్ట్ ఇచ్చి వెళ్ళిన తర్వాత వాడడం ప్రారంభించే ముందు, సరే దీన్ని ప్రాక్టికల్గా చూసేటప్పుడు అంత కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను 27వ తారీఖు, లాస్ట్ మంత్ 27వ తారీఖున బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. నేను ఈ 10 yearsలో నేను ఎవ్రీ మంత్ చేయించుకునేటప్పుడు కూడా 260కి ఎప్పుడు తగ్గలేదండి. 260కి ఎప్పుడు తగ్గలేదు. సో ఆ రోజు కూడా నేను ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం జరిగింది. నాకు ఇచ్చే ట్యాబ్లెట్ 1000 mg, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, 1000 mg వేసుకుని వెళ్తే ఫాస్టింగ్తో 170 ఉందండి. ఫాస్టింగ్ 170 ఉంది. టిఫిన్ చేసిన తర్వాత 265 ఉంది. 10 yearsలో 260కి ఎప్పుడు తగ్గలేదు. సరే 1000 mg ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళినా సరే 265 ఉంది. ఆ రిపోర్ట్ తెచ్చుకున్నాను, అట్టే పెట్టుకున్నాను. మర్నాటి నుంచి అంటే 28వ తారీఖు నుంచి వాడడం ప్రారంభించాను. 15 రోజులకి ప్రోడక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒక వారం రోజులు ఉదయం సాయంత్రం కూడా నేను వాడానండి. ఉదయం సాయంత్రం కూడా వాడమన్నారు ఆయన, వాడాను. ఆ తర్వాత మిగిలిన వారం రోజులు కూడా ఉదయం పూటే వాడడం జరిగింది. ట్యాబ్లెట్స్ ఆపాను, ట్రై చేద్దామని ట్యాబ్లెట్స్ ఆపి ఈ ప్రోడక్ట్ వాడడం జరిగింది, క్యూర్సెల్ అనేది. ఈ నెల 14వ తారీఖున, ఈ నెల జూలై 14వ తారీఖున మళ్ళీ బ్లడ్ టెస్ట్కి వెళ్ళానండి. ఒక ప్యాకెట్ ఖాళీ అయిపోయింది. రెండో ప్యాకెట్ వాడే ముందు ఒకసారి టెస్ట్ చేయించుకొద్దామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఫాస్టింగ్తో 110 అండి. అద్భుతం అనమాట. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నా లైఫ్లో ఈ 10 yearsలో మొట్టమొదటిసారి 110 ఫిగర్ చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. టిఫిన్ చేసిన తర్వాత 170, 265 ఉన్నది 170కి వచ్చింది. అద్భుతమైన రిజల్ట్ అండి. అంతేకాదు షుగర్కి రిలేటెడ్గా ఉన్న చాలా ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసినవే, అవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు కావచ్చు, తర్వాత ఈ భుజం దగ్గర పెయిన్ వచ్చేది, చెయ్యి పైకి లేపలేకపోయేవాడిని. 3 హాస్పిటల్స్కి వెళ్ళాను. వాళ్ళు ముగ్గురు కూడా నా భుజం చూడగానే ఫస్ట్ వాళ్ళు అడిగింది, మీకు షుగర్ ఉందా? ఉందండి.
ఎంత ఉంది? 260 అబవ్ ఉంటుందండి. ముందు షుగర్ కంట్రోల్ చేసుకోండి, పెయిన్ తగ్గుతుంది అనేవారు. సో ఎప్పుడైతే ఇది 110కి షుగర్ తగ్గిందో, ఈ భుజం తాలూకా నొప్పి కూడా నాకు తగ్గడం జరిగింది. అలాగే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ బీపీ కూడా నాకు చాలా 160 ఉండేది, అది కూడా బీపీ కూడా 110కి వచ్చింది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ క్యూర్సెల్. ఈ ప్రోడక్ట్ ని సౌత్ ఇండియాకి పరిచయం చేసిన లైన్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్న యలమంచిలి వెంకట్రావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, రాధాకృష్ణ గారు. సార్ ఒక్కసారి చూడండి, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా వాయిస్ వినపడుతుందండి? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు రాధాకృష్ణ ఫ్రమ్ ముదినేపల్లి అండి. సార్ వినపడుతుందా సార్? సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ ఆల్రెడీ నాకు ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేసింది రాఘవయ్య గారు సార్. ఆల్రెడీ నాకైతే పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. షుగర్ స్టార్ట్ అయింది వెరీ రీసెంట్లీ. అయితే రాఘవయ్య గారు మామూలుగా ఈ ప్రోడక్ట్ చాలా అంతకుముందు 2 months నుంచి చెప్పారు నాకు. చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, వాడండి అని చెప్పి చెప్పారు. నేనైతే పట్టించుకోలేదు సార్. యాక్చువల్ గా అదే టైంలో మా అమ్మాయికి ఈ మామూలుగా బుగ్గల మీద చిన్న మచ్చలు వచ్చినాయి సార్. వస్తే మామూలుగా ఏలూరు దగ్గర వేగవరం అని చెప్పేసి కొంచెం ఆ మచ్చలకి బాగా స్పెషల్ హాస్పిటల్ అని చెప్పారు. సరే అని మా పాపను తీసుకెళ్తా, నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర మామూలుగా ఆగానండి. రాధాకృష్ణ గారు ఇది మీరు వాడండి, పాపకి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారండి. నేనైతే మామూలుగా ఆయన మాటలో సరేలే, ఇది మాకు ఇంకొక భయం ఏంటంటే ఆల్రెడీ మా మిస్సెస్ తో కూడా చెప్పా, ఆల్రెడీ ఇట్లా రావి గారు చెప్తున్నారు వాడితే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు, వాడదామని చెప్పేసి అంటే మా మిస్సెస్ కొంచెం ఇంట్లో మామూలుగా పాప కదా, ఈ మచ్చలు ఏదన్నా మామూలుగా ఏదన్నా ఈ మెడిసిన్ ఏంటో తెలీదు, మామూలుగా వాడితే ఏదన్నా రియాక్షన్ వచ్చింది అనుకో, మామూలుగా ఆడపిల్ల కదా మళ్ళీ మనం చాలా ఇబ్బంది పడతాం అని చెప్పేసి కొంచెం భయపడింది. భయపడితే సరిలే అని చెప్పేసి ఆ వేగవరంలో తెల్ల మచ్చలకే వెళ్ళి ఆ కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళి ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుని వచ్చామండి. రాఘవయ్య గారు మామూలుగా ఈ సంగతి చెప్పాం వెళ్ళి ఇట్లా అని చెప్పి, మా మిస్సెస్ కొంచెం ఇష్టపడట్లేదు, భయపడుతుందండి, కొద్ది రోజులు ఆగి అంటే ఆయన చెప్పిన మాటలు మామూలుగా నమ్మాను. తర్వాత కొద్ది రోజులు ఆగి వాడదామండి మీరు అని చెప్పేసి చెప్తే సరిలేండి మీరు వాడండి, పోనీ మీకు ఆ నమ్మకం కలిగినాక ఇచ్చేయండి అని చెప్పేసి ఆయన నన్ను వదిలిపెట్టకుండా ఈ పోస్టులు పెడుతున్నారండి. మామూలుగా కంపెనీ ఇవి ఉంటాయి కదా, క్యూర్సెల్ గురించి మామూలుగా టెస్ట్ మోనియల్ గురించి వీడియోలు పంపిస్తానే ఉన్నారు. సరే ఒక రోజు నేనైతే మామూలుగా సరే వాడదామని నమ్మకం కలిగింది కదా, సరే అసలు ముందు ట్రయల్ మన మీద వేద్దాం, షుగర్కి ఎట్లా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి నేను ఆల్రెడీ మొదలు పెట్టాను సార్. మొదలు పెడితే ఆల్రెడీ షుగర్ నార్మల్ గానే ఉంటుంది, మామూలుగా చాలా బాగుంది. అయితే నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మామూలుగా వాకింగ్కి వెళ్తా ఉంటానండి డైలీ 6 kilometers. వాకింగ్కి వెళ్తుంటే ఆల్రెడీ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే ఇది మామూలుగా ఇక వాకింగ్ చేస్తే ఈ కాళ్ళు అరిగిపోయేటట్టు ఉండే, ఈ షుగర్ తగ్గుద్దని చెప్పేసి మనం వాకింగ్ చేస్తున్నాం, ఈ కాళ్ళు అరిగిపోయేటట్టు ఉండే 6 kilometers నడిస్తే కొంచెం తగ్గించి యోగా చేద్దాము, కొంత యోగా చేద్దాం, కొంత వాకింగ్ చేద్దామని ఒక డెసిషన్కి వచ్చాను సార్. ఈ రాఘయ్య గారు చెప్పిన మాటలని ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత ఒక 1 week వరకు నాకేం పెద్దగా డిఫరెన్స్ కనపడలేదండి. ఆఫ్టర్ 1 week కొంచెం కొంచెం నొప్పులు తగ్గుతున్నాయండి. అది కాకుండా నాకు తెలియనటువంటి ఇంకా కొన్ని మర్చిపోయిన నొప్పులు కూడా చాలా ఉన్నాయి. నేను ఒకసారి బండి మీద నుంచి పడితే కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయితే అది తగ్గింది. తర్వాత ఏమవుతుందంటే బండి మీద నేను ఎక్సలేటర్ పట్టుకుంటుంటే చెయ్యి కరెంట్ లాగినట్టు లాగేదండి. అది నేను ఆల్రెడీ
మామూలుగా హోమియోపతి మందులు వాడటం మూలంగా మర్చిపోయాను. అసలు ఆ పెయిన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ అది కాకుండా బ్యాక్ బోన్ పెయిన్ అనేది నాకు ఉందండి. అది కూడా తగ్గిపోయింది. అసలు అది మర్చిపోయాను నేను. అది తగ్గింది. ఈ చెయ్యి లాగటం అనేది తగ్గింది. నెక్స్ట్ ఈ షుగర్ అనేది నార్మల్గా వచ్చింది. ఇవన్నీ మా మిస్సెస్ కి చెప్పేసరికి మా మిస్సెస్ ఏమందంటే, అబ్బో ఇవన్నీ ఓసారి టెస్టిమోనీ మామూలుగా నేను విన్నాను. ఈ టెస్టిమోనీ మా మిస్సెస్ కూడా విందండి. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇప్పటికీ నేను మైండ్ లో పెట్టుకుంటాను. ఆ చిత్తూరు జిల్లా కుప్పం ఆయన ఉన్నారు చూసారు, కుమారస్వామి అని, ఆయన ఆల్రెడీ టెస్టిమోనీ చేశారు. అది నేను విన్నానండి. యాక్చువల్ గా అయితే నేను ఫస్ట్ ఆయనలాగానే ఆలోచించాను నేను. నాకు నమ్మకం కలగల. ఎందుకనంటే ఆయన ఎట్లా ఏ టైపులో ఆలోచించాడో నేను కూడా అదే టైపులో ఆలోచించాను. అబ్బా అసలు నాకు ఆయన, నేను ఏదైతే ఆలోచించానో నా మనసుకు బాగా దగ్గరగా ఉంది. సో ఏంటంటే ఇది బాగా అట్రాక్ట్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ అసలు ఈ టెస్టిమోనీలు కూడా కంపెనీ వాళ్ళు కూడా కావాలని చేయించవచ్చు కదా అనే ఉద్దేశంతో మన రాఘవ గారు ఏం చేశారంటే, ఇక్కడ మన ఏరియాలో టెస్టిమోనీలు కొంతమంది వాడిన వాళ్ళు కూడా తగ్గిందని చెప్పేసి అంటే ఆ టెస్టిమోనీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ నేను ఎంక్వైరీ చేశానండి. ఒక అతను ఇక్కడ అర్థమూరు అని చెప్పేసి ఒక పేషెంట్ ఆల్రెడీ సావుకి దగ్గరికి వెళ్ళిపోయిన పేషెంట్కి వాడామండి ఆ క్యాన్సర్కి, ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే హోప్లెస్ అని చెప్పారు. నెక్స్ట్ విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు ఈ పేషెంట్ మనం ఏం చేయలేమని చెప్పేసి వదిలేశారు. వాళ్ళ బతిమాలిస్తే మామూలుగా కాదంటే తర్వాత మామూలుగా వాడారు. వాడితే ఆ పేషెంట్ వాళ్ళు లేచి తిరుగుతుందండి అని చెప్తే ఆ పేషెంట్కి నేను మళ్ళీ మా ఊరికి దగ్గరగా ఉండటం మూలంగా వెళ్ళి ఎంక్వైరీ చేశానండి. నేను చేస్తే అసలు అతను చెప్పిన రిజల్ట్ చూస్తే నాకే మతిపోయిందండి నిజంగా. ఇవన్నీ చూసి మా మిస్సెస్ కూడా సైనోసిస్ ఉంది. నెక్స్ట్ నోట్లో మామూలుగా ఆవిడకి మామూలుగా ఆయుసం లాగా ఉంటది, ఇన్హేలర్ వాడుతుందండి. ఆ ఇన్హేలర్ వాడుద్ది. నెక్స్ట్ ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మామూలుగా నేను కూడా వాడతానండి అంటే సర్లేని ఆవిడకి ఇచ్చాను. ఆవిడకి ఇస్తే అసలు ఆవిడ ఎంత మామూలుగా ఇది అవుతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ అప్పుడు ఆవిడకి నమ్మకం వచ్చి మా పాపకి కూడా ఆ తెల్ల మచ్చలకి ఫస్ట్ వద్దు అన్న ఆవిడ మా పాపకు కూడా వాడిస్తుంది. నెక్స్ట్ మా తమ్ముడికి షుగర్ ఇప్పుడే స్టార్ట్ అయితే మా తమ్ముడికి కూడా ఇచ్చామండి. అట్లాగే మా బావగారికి ఎప్పటి నుంచో షుగర్ వాడుతుంటే ఆయనకు కూడా ఇచ్చాము. ఇవన్నీ చూసి నేను ఒక మామూలుగా మచిలీపట్నంలో ఒక డాక్టర్ గారికి చెప్తే ఆల్రెడీ ఆయన చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఆయన బాగా అట్రాక్ట్ అయ్యి ఆయన కూడా మామూలుగా బాగుందండి అని చెప్పేసి, ఆయన అయితే డాక్టర్ కాబట్టి ఆల్రెడీ బాడీ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి, రాధాకృష్ణ గారు అసలు ఫస్ట్ రోజులో నాకు బాడీలో డిఫరెన్స్ తెలిసిందండి అని చెప్పారు. ఆయన మరో మెడికల్ రిప్రజెంటో ఏదో సంథింగ్ జిల్లా వైజ్ గా ఎవరో ఒక కొత్త పర్సన్ వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ 3rd స్టేజ్ లో ఉంటే వాళ్ళ నాన్నగారికి కీమోథెరపీ చేస్తుంటే ఈయనకి మామూలుగా ఈ కీమోథెరపీ చేసే పేషెంట్ కి రిఫర్ చేశారండి రీసెంట్ గా. అతను కూడా ఆల్రెడీ వాడుతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే నాకైతే ఇప్పుడు మామూలుగా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఈ ముందు ఎవరు వాడతారులే ఇవన్నీ, ఎవరో దీనికి చెంది ఇవన్నీ ఎక్కడ ఇది అవుద్దులే ఏముందలే అని చెప్పేసి అనుకున్నానండి. నేనైతే ఇప్పుడు మామూలుగా నాకు ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇది వరకు వాకింగ్కి వెళ్తా కొంచెం కాలు నొప్పి అనిపించేది. ఈ రోజున నేను వాకింగ్ కాదు ఇంకా సాల్తలేదు నా బాడీకి, ఇంకా కొంచెం జాగింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా అనిపిస్తుందండి నిజంగా. ఎందుకనంటే నా బాడీ ఫీలింగ్ ఎందుకంటే చిన్ని ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయి. మా మిస్సెస్ నాకంటే ఎక్కువ ఇదిగా చెప్తుంది. కానీ నాకు ఇది మాత్రం ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. నేను ఎంత నెగిటివ్ గా ఆలోచించానో అంత పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అసలు ఎక్కడ చూసినా ఈ టెస్టిమోనీలో మామూలుగా నేను 2-3 టెస్టిమోనీలు ఆల్రెడీ వింటున్నా పర్టికులర్ గా. ఎక్కడున్నా సరే టెస్టిమోనీ అంటే కంపల్సరీ అటెండ్ అవుతున్నాను. అసలు ఒక్క మాటతో చెప్పాలంటే ఇది మనం చెప్తే అతిశయోక్తి అవుద్దేమో కానీ మామూలుగా ఇది వరకు మామూలుగా ఈ ఆంజనేయ స్వామి రాముల వారిని బతికించటం కోసం ఎక్కడో సంజీవి తీసుకొచ్చారు, ఏదో పర్వతం తీసుకొచ్చి అని చెప్పేసి ఆ సంజీవి పర్వతం తీసుకొచ్చి మామూలుగా సంజీవి తీసుకొచ్చారు. అది మనం కథల్లో విన్నాం. అట్లాగే సినిమాలోకి వస్తే
అదేదో మామూలుగా అంజీ సినిమాలో భాటియా అనేవాడు ఒక ఆడు యంగ్ అయిపోటాకి సార్ రాధాకృష్ణ గారు, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవన్నీ అందరికి తెలుసండి. నిజంగా మీరు చెప్తున్నది చాలా మీరు సంతోషమైన విషయాలు చెప్పారు. అది అందరూ కూడా దాన్ని పొగడతలనో లేకపోతే ఏదో అనుకుంటారు, కానీ వాస్తవం ఇదేనండి. మీకు లాగానే చాలా మంది ఎంత చెప్పినా సరే ఇంకా రీసెర్చ్ దీని మీద చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి నమ్మకం కుదిరేదాకా మళ్ళీ 10-15 రోజుల వరకు రీసెర్చ్ చేస్తున్నారు, వాడుతున్నారు, వాళ్ళ మీద చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకులాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అర్థమైన తర్వాతనే స్టార్ట్ చేస్తున్నారండి. ఓకే, ఇది ప్రూవ్డ్ అండి, ఇది ప్రూవ్డ్ థియరీ మనది. దీని వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. ముక్కుబాల్ రెడ్డి సార్ చాలా సైన్స్ చెప్తూ ఉంటారు దీని మీద, అదే సైన్స్ అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శ్రావణ్. శ్రావణ్ అండి, ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఒక్కసారి చూసుకోండి మేడం. శ్రావణ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్, మై నేమ్ ఇస్ భువనేశ్వరి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్ మేడం, చెప్పండి. చాలా నాకు సివియర్ మైగ్రేన్ హెడేక్ 6 years గా ఉండేది సార్. మ్యారేజ్ ముందు నుంచి చాలా సివియర్ పెయిన్ వచ్చేసి కంప్లీట్ ఫేస్ తో కూడా స్వెల్లింగ్ వచ్చేసేది సార్. అస్సలు తల కూడా స్ట్రైట్ గా నేను పెట్టుకోలేను. ఇప్పుడు అసలు ఆ పెయిన్ రిలీఫ్ అయ్యేంత వరకు నేను అసలు స్ట్రైట్ గా హెడ్ అనేది బెండ్ చేయలేను. ఆటోమేటిక్ గా ఇలా పెట్టుకోవాల్సిందంతే ఆ పెయిన్ రిలీఫ్ అయ్యేంత వరకు. ఒకటే వామిటింగ్ సెన్సేషన్ ఉండేది. మినిమం 3 days వచ్చేసారు నాకు. ఆ పెయిన్ అనేది సప్రెస్ అయ్యేది కాదు. నేను మెడిసిన్ ఫీల్డ్ అమ్మాయినే. చాలా వరకు చాలా హాస్పిటల్స్ తిరిగేశాను కూడా, ఈవెన్ చెన్నై ఇట్లా కూడా తిరిగేశాను. చాలా వరకు సప్రెస్ అసలు అవ్వలేదు సార్. మా పాప ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కాడికి వెళ్ళి కూర్చునేసేదాన్ని. నాకు సివియర్ హెడేక్ గా ఉంది, 2 hours 3 hours అమ్మాయిని వదిలేదాన్ని కాదు. నాకు తల నాదుము మసాజ్ చెయ్యి అనేసి ఆ అమ్మాయిని హెరాస్ చేసేదాన్ని. ఇప్పుడు విత్ ఇన్ 15 days సార్, 2 months నుంచి వాడుతున్నాము. 15 days నుంచి అసలు కంప్లీట్ గా అసలు హెడేక్ అనేదే లేదు. వర్షంలో నిన్న తడిచాను కొని అస్సలు పెయిన్ అనేదే లేదు సార్. చాలా వరకు రిలీఫ్ అయింది సార్ ఈ క్యూర్ సెల్ వల్ల. పింపుల్స్ ఎస్ మేడం, వెరీ గుడ్ మేడం. ఇంకా కూడా నిదానంగా ఇంకా వాడండి, చాలా రిజల్ట్ వస్తుంటాయి ఇట్లాగే. ఓకే, సత్యనారాయణ గారు సత్యనారాయణ పట్నాయక్. హలో. ఎస్ సార్. సత్యనారాయణ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఒడిశా నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను చెప్తున్న టెస్ట్ మనీ ఏంటంటే సార్, నాకు యాక్చువల్లీ నేను ఒడిశాలో ఉంటాను సార్. నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక పర్సన్ ఉంటారు అనమాట. నాకు ఉండే ప్రాబ్లం ఏంటంటే నాకు ఫిట్స్ ఉండేది సార్. ఇంకా నాకు కూడా పారాలిసిస్ ఉంది అనమాట. ఆల్మోస్ట్ 5 years అయింది. నాకు ఫిట్స్ ప్రాబ్లం ఉండేది సార్. సో మా ఇంటి దగ్గర మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటారు సార్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఒక రోజు నాకు క్యూసెల్ అనే ప్రోడక్ట్ వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చారు. నీకు నేను ఇది ఫ్రీగా ఇస్తున్నాను, ట్రయల్గా నువ్వు యూజ్ చేసుకో, ఒక 1 month నువ్వు 100% క్యూర్ అయిపోతావు, టోటల్గా పారాలిసిస్ కూడా క్యూర్ అయిపోతుంది, నీకు నేను 100% క్యూర్ చేస్తాను, నేను మాట ఇస్తున్నాను అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ ఇచ్చారు అనమాట సార్. అది నేను ఒక 1 month యూజ్ చేసి చూశాను. కాకపోతే 1 monthలో నాకు పారాలిసిస్లో నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి కనిపించలేదు, కానీ స్లోగా కొంచెం అయితే కొంచెం ఏదో కొద్దిగా ఎఫెక్ట్ అవుతున్నట్టు ఒక ఫీల్ అయింది. ఓకే సార్. తర్వాత అదే నేను ఫిట్స్ గురించి ఏంటంటే సార్, నేను రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేసేవాడిని. ఫిట్స్లో ప్రాబ్లం వల్ల ఏంటి సార్ అంటే, ఒక 10 minutes కానీ 10 days కానీ నేను టాబ్లెట్ యూజ్ చేయకపోతే నాకు ఫిట్స్ అటాక్ అయిపోయేది. ఫిట్స్ వల్ల చాలా ప్రాబ్లం అయింది సార్. ఇంట్లో నాకు ఒక్కరిలో వదలడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడు ఒక భయం అనేది మైండ్లో ఉండేది. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండని ఒక్కరికి వదిలేవాళ్ళు కాదు. నేను ఇంట్లో కానీ నేను ఒక్కరు ఉంటే మా పక్క ఇంటి వాళ్ళకి చెప్పి వాళ్ళకి వచ్చి అబ్జర్వ్ చేస్తుండండి అనేసి డోర్ కొట్టేవాళ్ళు. ఒకసారి నేను డోర్ ఒకవేళ ఓపెన్ చేయలేకపోతే చాలా టెన్షన్ పడేవాళ్ళు. ప్రతి 5 minutes కి కాల్ చేసేవాళ్ళు అనమాట. అలా ప్రాబ్లం ఉండేది సార్.
కాకపోతే నేను ఒక ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఒక 10 డేస్ నేను మెడిసిన్ అయితే యూజ్ చేయలేదు, అలోపతి మెడిసిన్ యూజ్ చేయలేదు, మరి ఏం రాలేదు, ఫిట్స్ అయితే నాకేం అటాక్ అవ్వలేదు. తర్వాత సార్ నేను డాక్టర్స్ని కూడా అడిగాను అనమాట. అంటే ఈ ఫిట్స్ క్యూర్ అయిపోయింది అనేసి చెక్ చేయడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా సార్ అంటే, డాక్టర్స్ అలాగే టెస్ట్లు లేవు కానీ ఆ, మనం చెప్పలేము అన్నారు సార్. సో కాకపోతే నేను ఆల్మోస్ట్ 45 డేస్ 2 months అవుతుంది నేను ఫిట్స్ అంటే టాబ్లెట్స్ ఏమి యూజ్ చేయట్లేదు. కాకపోతే నాకు ఫిట్స్ నాకేం అనిపిస్తుందో ఫిట్స్ క్యూర్ అయిపోయింది ఏమో అని నేను అనుకుంటున్నాను. అది నేను ష్యూర్ అవ్వకపోతున్నాను, అది ఒకటి నా మైండ్లో ఉంది సార్. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే నాకు ఫిట్స్ అయితే క్యూర్ అయిపోయింది అని. సో నేను క్యూర్ సెల్ వల్ల నా ఫిట్స్ క్యూర్ అయిపోయింది అని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఇది క్యూర్ సెల్ వల్ల నేను పొందిన రిజల్ట్ ఇది సార్. నేను మా సిస్టర్ కూడా ఈ ప్రోడక్ట్ ఇచ్చింది సార్. ఆమెకి సివియర్ మైగ్రేన్ ప్రాబ్లం ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది అనమాట. సో కానీ ఒక ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత ఆమెకు మా మైగ్రేన్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. నా ఫీడ్బ్యాక్ అయితే నేను ఇచ్చాను. నేను ఒరిస్సా నుంచి మాట్లాడాను సార్. నా తెలుగు క్లియర్ ఉందో లేదో నాకు తెలియదు సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ గా ఉందండి, మీ తెలుగు చాలా చాలా బాగుంది, చక్కగా చెప్పారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది అందరికి అర్థమయ్యేలా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. చక్కగా మీరు ఇంత బాగా మాట్లాడి మాకు ఒక మంచి రిజల్ట్ ని మీరే వచ్చి చెప్పడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే అండి, మీకు కూడా ఇంకా మంచి జరగాలని చెప్పి త్వరగా మీరు ఇంకా కోలుకొని బాగా మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. రైట్, ఓకే సార్, ఎక్సలెంట్ రిజల్ట్ సార్, ఎక్సలెంట్, సూపర్, గ్రేట్ గ్రేట్. కవిత ప్యారలిసిస్ గారు, మేడం కవిత గారు. హలో ఎస్ మేడం, సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. సార్, అందరికీ నమస్కారము. నేను తిరుపతి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కవిత. ఆల్రెడీ నేను 2 times మాట్లాడాను, 2 చెప్పాను. మా మా రిలేటివ్ వాళ్ళకి జరిగిండేది. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంట్రడ్యూస్ చేసిన స్పందన మేడంకి అయితే ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా చెల్లెలు ప్రెగ్నెంట్ గా ఉంది సార్. మామూలుగా టిఫా స్కాన్ తీస్తారు కదా, బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది ప్రెగ్నెంట్ లేడీకి తీసినప్పుడు 5th month స్టార్ట్ అయినప్పుడు తీస్తారు టిఫా స్కాన్. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. అయితే అమ్మాయికి లోపల బేబీకి కిడ్నీ ఎఫెక్ట్ ఉంది సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆ అది కొంచెం వాపు ఉందమ్మా లెఫ్ట్ సైడ్ కిడ్నీ బేబీకి అన్నారు. అయితే వాళ్ళందరూ చాలా భయపడిపోయారు, ఏమైందో ఏమో, ఇంకా నెక్స్ట్ అబార్షన్ అయినా చేసుకున్నాము అని. నేను అన్నాను, ఎందుకు అబార్షన్ చేసుకోవడము, నేను మేడం నాకు క్యూర్ సెల్ ఇచ్చారు, అది చాలా బాగా పనిచేస్తుంది, అది వాడి చూడమ్మా, ప్రెగ్నెంట్ అయినా వాడచ్చా అని అడిగింది. ఖచ్చితంగా వాడచ్చు, ఏం ఇబ్బంది లేదు అని చెప్పాను. అయితే ఒక కరెక్ట్ గా ఒక 5-6 days వాడారు. ఆ అమ్మాయి కొంచెము బాగా అనిపించింది అనమాట. ఇంతకు ముందు బ్యాక్ పెయిన్ అని చెప్పేది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నడిచినప్పుడు కూర్చున్నప్పుడు నా వల్ల కావట్లేదు అక్క, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది అని. ప్రెగ్నెంట్ టైంలో అట్లా సరిగా ఫుడ్ తీసుకోపోవడం వల్ల అట్లా ఉంటదిలేనన్నా అని చెప్పాను. అయితే మన క్యూర్ సెల్ వాడడం వల్ల విత్ ఇన్ 2-3 days లో అమ్మాయి బాడీలో చేంజెస్ వచ్చాయి. ప్లస్ 20 days వాడిన తర్వాత స్కాన్ తీసుకున్నాం మళ్ళీ ఒకసారి. బేబీకి 4.6 ఉందని చెప్పారు. అంటే కిడ్నీ లెఫ్ట్ సైడ్ కిడ్నీ వాచిపోయి కొంచెం మామూలుగా 4 లోపు ఉంటది సైజు, 4.6 ఉంది. అయితే ఇది వాడిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఒకసారి టిఫా స్కాన్ అంటే మామూలుగా స్కాన్ తీస్తారు కదా, అప్పుడు ఆ మేడం చెప్పారు, ఏం చేసావమ్మా ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు ఏం లేదు, బేబీకి హెల్దీగా ఉంది, కిడ్నీ ప్రాబ్లం కూడా ఏం లేదు, ఇంకా నువ్వు నెక్స్ట్ డెలివరీకే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకైతే. నిజంగానే 10 మందికి నేను హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇందులోకి వచ్చాను. అందులో బెస్ట్ రిజల్ట్ నేను కూడా చూసాను. నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంటే ఇప్పుడు ఇంకా మంచిగా 100% మంచి రిజల్ట్ ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ క్యూర్ సెల్ గురించి తెలియంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. సార్ దీని గురించి సీనియర్స్ ఎవరైనా ఎనీ సజెషన్స్? లేదు లేదు అంటే నేను నెక్స్ట్ వాళ్ళని తీసుకున్నాను సార్. ఎస్ సార్, క్యారీ Very good, అండి, madam.
ఎస్ ఎస్ సార్ థ్యాంక్ యూ రస్న గారు. రస్న సార్, ఎందుకు ఈసారి అందరూ బాగా తిరుపతి వాళ్ళు ఎక్కువ పార్టిసిపేషన్ ఉంది. ఎస్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ క్యూర్సెల్ వారికి, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు క్యూర్సెల్ మీటింగ్ వింటున్న వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మాది వచ్చేసి వరంగల్ జిల్లా సార్. నా పేరు రస్న సార్. నిజంగా చెప్పాలంటే ఈ క్యూర్సెల్ ప్రసాదించిన వారికి అయితే కోటి 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 నమస్కారాలు సార్. ఒక పునర్జన్మ ఇచ్చింది సార్. ఎందుకు అంటే ఎన్నో వాడాము, ఎన్నో రకాల మనము ఈ ఈ గడ్డ మీద పుట్టి మనం ఎన్నో రకాల మందులు వాడుతున్నాము, కానీ అయినా కానీ ప్రయోజనం ఉండలేదు. దేవుడా, అసలు ఒక్కటే ఒక ప్రోడక్ట్ వచ్చి అన్ని అనారోగ్యాలు మటుమాయమయ్యి ఒక పునర్జన్మను ప్రసాదించు తండ్రి. ఆ ఒక్కటే ఒక ప్రోడక్ట్ చాలా మందికి అనారోగ్యాలు క్యూర్ కావాలని చెప్పేసి నేను మొక్కుకొని వచ్చిన ఒక 1 వీక్ లోపలనే నాకు ఈ ప్రోడక్ట్ వచ్చింది సార్. చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకు అంటే ఈ క్యూర్ సెల్ ఒక పునర్జన్మ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సార్ నాకు రీసెంట్లీగా 1 ఇయర్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది సార్. నాకు ఇక్కడ షోల్డర్, మీకు అవపడుతుందో లేదో, ఇక్కడ షోల్డర్ దగ్గర నాకు బ్రేక్ అయింది సార్. నాకు ఆ షోల్డర్ బోన్ ఉంటది కదా, అది 3 దిక్కుల బ్రేక్ అయింది సార్. 2004 మార్చి 26కి. సో నాకు రాడేశారు సార్. నాకు రాడేసి ఒక 5 స్క్రూలు బిగించారు. సో దాంతో నేను అలాగే నేను ఉండిపోయిన 6 మంత్స్ రెస్ట్లో ఉన్నా. సో నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో చేశాను సార్. సో అలాగే నేను బ్రేక్ అయిపోయినా 6 మంత్స్ తర్వాత. దాని తర్వాత నాకు చెయ్యి బాగా పెయిన్ ఉంది. 6 మంత్స్ తర్వాత నాకు ఆటోమేటిక్గా రాడ్ లేచి ఇలా పొడుగ్గా అయిపోయింది సార్ నాకు. సో దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇంకో 4 మంత్స్, ఇంకో 5 మంత్స్ అట్లా చేసి ఒక 1 ఇయర్ గడిచింది సార్. మొన్న ఏప్రిల్ 19కి మళ్ళీ రిమూవ్ చేశా సార్. నేను రిమూవ్ చేసా తర్వాత నాకు డాక్టర్ చెప్పేసిండు, అమ్మ మీరు ఈవెన్ చెంబు కూడా లేబట్టలేరు, కొంచెం కూరగాయల కవర్ కూడా మీరు లేబట్టలేరు. సో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా మీ అమ్మాయిని. ఎందుకంటే ఆమె షోల్డర్ దగ్గర 3 దిక్కులు ఇరిగింది. మేము రాడేసినంతసేపు ఆమె బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం ఆమె ఎలాంటి బరువు కానీ ఎలాంటి పనులు కానీ చేయొద్దు అని చెప్పి డాక్టరు హోప్గా వేరేలాగా చెప్పారు సార్. బాధ అనిపించింది. సో నేను ఏ వర్క్ చేసుకోలేనా, నేనేం బరువు పట్టలేనా, ఈవెన్ నేను 20 లీటర్ క్యాన్ కూడా నేనే తెచ్చుకునేదాన్ని సార్. అలాంటి పరిస్థితి ఉండే నాకు. చాలా ఏడుపు వచ్చేసింది. సో దాని తర్వాత నేను ఆపరేషన్ చేయించుకొని వచ్చినాక మా అప్లైనర్ రెహమాన్ సార్, తన అప్లైనర్ షమీం షరీఫ్ సార్, వరంగల్ సార్. సో వాళ్ళు మాకు ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రమోట్ చేసినాక సరే ఇంత పెయిన్ ఎంత సార్, నాకు 1 మంత్ అవుతుంది, పెయిన్ తగ్గట్లే, మొత్తం ఇది వాపస్ స్వెల్లింగ్ వస్తుంది. వచ్చిన వెంటనే నేను నాకు ఇంత పెయిన్ వస్తుంది, నాకు అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు రాలేదు, ఇప్పుడు అవుతుందని చెప్పేసి నేను తొందరగా ఏం చేయాలి దేవుడా, నాకు ఈ నరకం అనిపిస్తుంది అని చెప్పేస్తే నాకు ఇమీడియట్లీ సార్ నాకు ఇది ప్రమోట్ చేసిండు సార్, రేమన్ సారు. అసలు ఆయనకైతే నేను ఎన్ని రోజులైనా ఏ జన్మలైనా రుణపడి ఉంటా వీళ్ళకి. సో ఎందుకు అంటే అది తీసుకున్నా సార్. నేను మే 19కి అయింది సార్. జూన్ 5కి నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసిన సార్. నేను జూన్ 5కి నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసా. సో అమేజింగ్ రిజల్ట్ సార్. నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకు అంటే నేను ఈవెన్ చెయ్యి కూడా లేబట్టలేకపోయినా సార్. చూడండి సార్, నేను ఇప్పుడు చెయ్యి లేబడుతున్నా సార్. సూపర్ మేడం, అసలు సూపర్, ఎక్స్ట్రాడినరీ. పిల్లలకి అనుకోకుండా నేను ఒక ఓన్లీ నిలబడ్డ కానీ నన్ను యాక్సిడెంట్ చేసిరు సార్. నేను పిల్లలకి ఉండను అనుకున్నా. బట్ ఈ రోజు ఈ చెయ్యి నన్ను ఇట్లనే పెట్టుకోమన్నాడు సార్. అవపడుతుందా సార్? ఈ చెయ్యి ఇట్లనే పెట్టుకోమన్నాడు 6 మంత్స్ డాక్టర్. నా రిజల్టే సార్ నేను చెప్పాల్సింది. నేను ఎవరి రిజల్ట్ చెప్పలేను. నా చెయ్యి ఇలాగే 6 మంత్స్ పట్టి పెట్టుకొని ఉండమన్నాడు. సో నేను అలాగే ఉండాలా 6 మంత్స్ అని అనుకున్నా సార్. బట్ ఇప్పుడు ఈ చెయ్యి సమానంగా ఇట్లా లేస్తుంది సార్ నాకు. సో హ్యాపీ అనిపిస్తుంది సార్. నేను జూన్ 5కి స్టార్ట్ చేసా. నాకు జూన్ 10 వరకు నా హ్యాండ్ లేచింది. వితిన్ 5 డేస్లో నేను మార్నింగ్ ఈవినింగ్ ఆ సార్ చెప్పిన విధంగా నేను నాలుక కింద వేసుకోవడము, అది డైరెక్ట్ అది వేసుకోగానే ఒక రకమైన లాంటి ఫీలింగ్ అనిపించింది సార్. దాని తర్వాత నేను హ్యాండ్ ఫ్రీ అయిపోయింది సార్. ఇప్పుడు నేను మా మమ్మీని పని చేయనియట్లేదు సార్. నేను
నేనే ఇల్లు ఊడ్చుకొని తూడ్చుకొని ఇంట్లో బాసనలు తీసుకొని ఒక బట్టలు మాత్రం తను వాష్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్ నాకు డైజెషన్ ప్రాబ్లము, గైనిక్ ఇష్యూస్ ఉంది సార్. నాకు గైనిక్ ఇష్యూస్ అంటే ఈవెన్ టాయిలెట్ పోయినా కానీ నాకు స్మెల్ వస్తుంది సార్. ఒక్కొక్కసారి మౌత్ నుండి కూడా రావడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల నుంచి కూడా నేను బయటపడ్డా సార్. ఇది చెప్పుకోవాలో చెప్పుకోవద్దో ఒక లేడీగా నాకు తెలియదు కానీ సార్, నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్. ఈవెన్ మోషన్ పోతే కూడా క్యూర్ స్మెల్ వాడిన సంది టోటల్ గా స్మెల్ తోని బయటికి పోయింది సార్. నా బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని మోషన్స్ లో మొత్తం స్మెల్ తోని పోయింది సార్. ఇది వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు పైల్స్ కూడా ఉండే చిన్న చిన్నగా, అవి కూడా నాకు రిమూవ్ అయినాయి. మైగ్రేన్ ఉండేది, అది కూడా చాలా క్యూర్ అయింది సార్ నాకు. ఆ ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే సార్, నాకు జన్మనిచ్చిన తల్లి సార్. నాకు ఎప్పుడైతే దీని ప్రయోజనం పొందినో మా అమ్మకి ఇచ్చిన సార్. మా అమ్మ గత 20 సంవత్సరాలు బట్టి షుగర్ తో బాధపడుతుంది. ఏం తిన్నా ఛాతిలో బరబర మండుతుంది. కాళ్ళు మంటలు, పోట్లు, లివర్ కింద కొవ్వు వచ్చింది, కిడ్నీ పెయిన్ వచ్చింది. మా అమ్మకి చాలా వాడిచ్చిన సార్. వెస్టేజ్ అని, సనెడ్జ్ అని, ప్రైవేట్ మందులని, ఆయుర్వేదిక్ అని చాలా వాడిచ్చా. ఎందుకంటే నన్ను కన్నదల్లి నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఆమెను అన్ని దిక్కులు తిప్పిన. క్యూర్ సెల్ రాగానే ఏమో తెలియదు, నేను వాడుతున్నా, నన్ను చూసిందా లేకపోతే అబ్జర్వ్ చేసిందా తెలియదు కానీ ఇవ్వంగానే సార్, నేను న్యూట్రిషన్ లో 4 సంవత్సరాలు చేసినాక కూడా మా అమ్మ తీసుకోంటే తీసుకోలేదు. బట్ క్యూర్ సెల్ ఇవ్వంగానే అసలు నాకు మైండ్ బ్లోయింగ్ సార్. అసలు మా అమ్మ తీసుకొని సరే నా బిడ్డ ఇస్తాంది కదా అని ఒక నమ్మకంతో తీసుకొని స్టార్ట్ చేసింది సార్. విత్ ఇన్ 3 days ఆమెకి ఛాతిల బరబర మండుడు, నిద్రపోకపోయి సార్. తెల్లందాక నిద్ర పోతుంది. ఇంకొకటి ఏంది అంటే, నేనెవరికన్నా చెప్తే సార్ ఇది వాడండి అమ్మా, ఇది ఆరోగ్యం, ఇది పునర్జన్మ, ఇది మూల కణాల నుంచి వచ్చింది, మనకు ఒక వరం అని చెప్పి అంటుంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు నాకైతే అసలు నేను ఈ మాటలలో ఏం వస్తలేవు సార్. నాకు ఆనంద బాష్పాలు తప్పించి ఇంకేం రావట్లేదు సార్. సార్ హ్యాట్స్ ఆఫ్ టు సార్ క్యూర్ సెల్. ఇది ఒక మంచి పునర్జన్మ సంజీవని సార్. నేనైతే ఎవరికైనా సంజీవని అనే చెప్తున్నా. నేను చాలా మందికి, మా దగ్గర బంధువులే చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నారు సార్. ఇది ఒక వరం లాగా దొరికింది. నేను చాలా మంది రిజల్ట్ మా ఇండ్లలో కూడా నేను ఇచ్చి, ఇప్పుడు వాళ్ళు హ్యాపీ అని థ్యాంక్స్ రా బిడ్డ అని అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. సార్ మనకి ఎక్కడనో లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటే అన్ని చేయొచ్చు సార్. డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం లేని డబ్బు ఎవరు సంపాదించలేరు సార్. నేను ఇది ఒకటే చెప్తా. ప్యూర్ సెల్ అయితే చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్. దీన్ని మాత్రం నేను చనిపోయేంత వరకు కూడా నేను దీన్ని వదలని నేను శబ్దం చేస్తున్నా సార్. సార్ ధన్యవాదాలు సార్ అందరికి. ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చిన లయన్ సార్ గారి కూడా నేను విన్నాను, మీ స్పీచ్ కూడా విన్నాను. నేను ఇన్స్పైర్ అయినా సార్, చాలా ఇన్స్పైర్ అయినా ఈ క్యూర్ సెల్ గురించి. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా అద్భుతం సార్. మేము రిజల్ట్ పొందినాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ మేడం. వావ్ వావ్ రత్న గారు, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అసలుకి చాలా చాలా హ్యాపీగా ఉంది. మీలో ఆనందం కానీ ఏదైనా కానీ, చాలా మంది అండి వాళ్ళకున్న సమస్యని అట్లా చెప్తున్నప్పుడు ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఆ పెయిన్ లో నుంచి అంత బయటకు వచ్చారు కాబట్టి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్ గా ఈ రోజు మన టైం అయిపోవచ్చింది కాబట్టి, జయలక్ష్మి గారు, జయలక్ష్మి, ఇది ఫైనల్ అండి ఈ రోజుకి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మా అమ్మ మాట్లాడతా సార్. ఎస్ మాట్లాడించండి. అమ్మగారు నమస్కారం. బాగుంది సార్, నా పాదం బాగుంది. వెరీ గుడ్. చెప్పండి, మీకు ఎందుకు బాగుంది, ఏం వాడారు, అదొక్కసారి మీరు చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే మీ అబ్బాయి చెప్తాడు. గొర్రెలు ప్యాకెట్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. మీ మీరు మాట్లాడండి సార్, దయచేసి మీరు మాట్లాడండి. ఎందుకంటే టైం అయిపోవచ్చింది. అమ్మగారిని చూసాం కదా, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఎస్. ఈరోజు అన్ని ఎగ్జైటెడ్, ఎందుకంటే మీ ఆనందము, మీ ఆనంద బాష్పాలతో తెలుస్తుంది. రియలీ వెరీ ఎగ్జైటెడ్. మేడం రత్న గారు కూడా అలాగే చెప్పున్నారు ఇందాక. చాలా బాగుందండి. అంటే మీరు ఎంత పెయిన్ లోంచి బయటకు వచ్చారన్నది తెలుస్తుంది. మాట్లాడగలుగుతారా? మాట్లాడదాం సార్. ఎస్ ప్లీజ్ సార్. టైం అయిపోతుంది, మాట్లాడండి ఒకసారి. చిన్నగా చెప్పేసేయండి ఒకసారి దయచేసి. ఓకే సార్. 11 రోజులు అయింది సార్ మా అమ్మకు వాడిచ్చి క్యూర్ సెల్. అయితే మా అమ్మకు పెరాలసిస్, బీపీ,
తర్వాత ఆరోగ్యం బాగాలేకుండా సార్. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి ఒకసారి చెప్తారండి? జోగులాంబ, గద్వాల్. ఓకే ఓకే. సారీ సార్. కానీ మాట్లాడగలుగుతారా? సార్ మాట్లాడలేను సార్. నెక్స్ట్ టైం మాట్లాడతాను సార్. అట్లాగే 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 అట్లాగే. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సంతోషం సంతోషం. నిజంగా మాకు కూడా హ్యాపీగా ఉంది మీరు అమ్మని చూపిస్తూ మీరు అంత మంచిగా మాట్లాడితే. ఓకే అండి, ఓకే. బయటికి లోపలికి ఉన్నారు. సూపర్ 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 అండి, సూపర్. పెరాలసిస్ సార్. పెరాలసిస్ నుంచి ఎంతకాలం నుంచి ఉందండి పెరాలసిస్ అమ్మగారికి? అమ్మకు దాదాపుగా 3 సంవత్సరాలు సార్. ఆ బెడ్ రిటర్న్ లో అంటే ఆమె బెడ్ లో ఉండి ఎంతకాలం అయింది? బెడ్ లో లేకుండే సార్, ఒక మామూలుగా పట్టుకొని నడిపించాలి సార్ ఆమె. ఇప్పుడు ఆమె సుతాగా నడుస్తుంది సార్, ఆమె పని ఆమె చేసుకుంటుంది. మన క్యూర్సెల్ ఎంతకాలం వాడారు అమ్మగారు? నేను దాదాపు 4 ప్యాకెట్లు వాడించిన సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్. ఒక ప్యాకెట్ కి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఓన్ గా అమ్మనే తిరుగుతుంది సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అమ్మ మీకు బాగుందా ఇప్పుడు? బాగుంది ఆరోగ్యం. సూపర్ అమ్మా, సూపర్. మీరు ఇంకా బాగా ఉంటారు, ఇంకా బాగా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. అట్లాగే అట్లాగే. రైట్ అండి, థ్యాంక్ యూ. జయలక్ష్మి సార్ మీ పేరు చెప్పలేదు. ఓకే, రామాంజనేయులు. ఏమన్నా చెప్తలుస్తారా? ఒక 1 minute ఏమన్నా చెప్పగలుగుతారా? నో ప్రాబ్లం. చెప్పారు కదా సార్. నెక్స్ట్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు టెస్టిమోనియల్ సెషన్ కి వచ్చేసి మీరందరూ ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ. నిజంగా ఈ రోజు ఎక్స్ట్రాడినరీ సెషన్.